కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాలని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద, ఈ డ్రామా వ్యాఖ్యల మీద ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సార్, నాటకాలకు పార్లమెంటు వేదిక కాదు, ఇక్కడ డ్రామాలాడొద్దు, నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటూ ఉన్నారు. అలాగే వ్యూహాన్ని మార్చుకోండి లేకపోతే నేనే టిప్స్ చెబుతానంటూ కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకసారి బయట. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहे. यहां ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने वो पूरा देश खाली पड़ा है. जहां पराजित होकर के आए वहां बोल चुके हो, जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए. लेकिन यहां तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो अपनी नीयत होनी चाहिए. साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना. అండ్ కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ కు ఒక కుక్కను తీసుకొచ్చారు. సార్, ఐ మీన్ సునకాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే తప్పేముంది, ఇది ఎవరిని కరవదు, కుక్కలా కరిచే వాళ్ళందరూ పార్లమెంట్ లోనే ఉన్నారు అంటూ మాట్లాడారు. ఆ మాటల మీద కూడా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి రేణుకా చౌదరి బయట. जानवर को पसंद नहीं करते ना सरकार. गूंगा जानवर गाड़ी में चले गए तो इनको क्या तकलीफ है? काटने वाला कुत्ता दिखा के कितनी सी तो है, काटने वाला और है पार्लियामेंट में, कुत्ते नहीं. सिक्योरिटी कंसर्न कौन सी सिक्योरिटी कंसर्न है? उसका भी पास होता है. अच्छा बना दो, बाकी तो हम क्या बोले. जानवर को पसंद नहीं करते है ना. సార్, ప్రతిపక్షాల నిరసనల్ని డ్రామాతో పోల్చుతూ ఉన్నారు మోదీ. అండ్ రేణుకా చౌదరి అయితే పార్లమెంట్ సభ్యుల్ని, ఐ మీన్ అధికార పక్ష సభ్యుల్ని కుక్కతో పోల్చుతూ ఉన్నారు. సార్, మన వాళ్ళ ఎన్నికలు పంపించింది ఇందుకోసమే. ఇప్పుడు మనం ఎవరం అనేది మనం ఆలోచించుకోవాలి. వీళ్ళందరినీ పార్లమెంట్ కు పంపించి మనమేవరం పంపించింది మనమే కదా ఓట్లేసి. మనం ఎందుకు పంపించాము, వీళ్ళు పోయి ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా కంప్లీట్ టోటల్ కొలాప్స్ ఆఫ్ ట్రస్ట్. ప్రతిపక్షం పైన కనీస గౌరవం మోడీకి లేదు. ఆయన అసలు పార్లమెంట్ కి రాడు, అపోజిషన్ ప్రశ్నలకు ఆన్సర్ చేయడు, అఖిలపక్ష మీటింగ్లకు హాజరు కాడు. మీరు గమనించండి, ఇప్పుడు పార్లమెంట్ సమయంలో కూడా రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలో మీటింగ్ జరిగింది. కానీ రాజ్యసభ లోక్సభలో పార్టీ నాయకుడు ఎవరు? లోక్సభలో పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ కదా. ఇది లీడర్ ఆఫ్ ద హౌస్. సో లీడర్ ఆఫ్ ద హౌస్ విల్ నెవర్ లీడ్ ద హౌస్. ఏంటి అసలు? సో ఆయన మీకు నా స్థాయి కాదు అని అనుకుంటాడా ప్రధానమంత్రి? తెలియదు. సో బహుశా దేశ ప్రధానుల్లో ఎవరు కూడా ఈ స్థాయిలో పార్లమెంట్ ను ధృవీకరించలే. సో సభలో నచ్చినా నచ్చకపోయినా కూర్చుంటారు. ఇక జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు గురించి మనం చెప్తూ ఉంటాం. అక్కడ కిందకు ఎవరైనా, ఈవెన్ వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా దే వర్ అకౌంటబుల్ టు పార్లమెంట్. సో నరేంద్ర మోడీ తాను పార్లమెంట్ కి అకౌంటబుల్ కాదు అని భావిస్తాడు. అందువల్లనే పార్లమెంట్ కు రాడు, ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆన్సర్ చేయడు, అక్కడ ప్రతిపక్ష ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ కాడు. సో అందువల్ల ఆ మోడీకి ప్రతిపక్షం పట్ల ఉండే భావనది. సో ఇక ప్రతిపక్షానికి కూడా టార్గెట్ మోడీయే. రోజు మోడీని విమర్శించడం, మోడీని తిట్టడం తప్ప వేరే యాక్టివిటీ ఉండడం లేదు. సో ఇప్పుడు సభను జరగకుండా చేస్తే ఎవరికి నష్టం? సభను జరిగేలా చేస్తే ప్రతిపక్షానికి నష్టం. ప్రతిపక్షానికి కూడా వ్యూహం లేదు. మోడీ అన్నది అదే, మీకు వ్యూహం ఉండాలి, నేనే చెప్తా కాదంటే టిప్స్ అని. సో ఎప్పుడు కూడా అధికార పార్టీకి సభ జరగకపోతే లాభం. అందుకే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఇబ్బందులు ఉన్నప్పుడు అధికార పార్టీ కూడా సభను ఆపుతున్న సందర్భాలు ఉన్నాయి. మీకు అదాని ఇష్యూ వచ్చినప్పుడు మీకు బీజేపీ రాహుల్ గాంధీ ఎక్కడో చేసిన వ్యాఖ్యలు పట్టుకుని సభను జరగకుండా చేయలేదా? మరి అది డ్రామా కాదా? ఇప్పుడు మోడీ ప్రతిపక్షాలు నడిసిన డ్రామా అన్నాడు. మీకు ఒక వన్ ఆఫ్ ద సెషన్స్ లో
అధికార పార్టీ సభను అడ్డుకున్నది. రాహుల్ గాంధీ ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చాడు, యూకేలోనో ఎక్కడో విదేశాల్లో. సో రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించాడని చెప్పి అసలు సభ జరగకుండా అధికార పార్టీ చేసింది. మరి దాన్ని ఏమంటారు? పోనీ ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు ఇంతకన్నా డిఫరెంట్ గా వివరించిందా? 10 ఏళ్ల పాటు సభ జరగనిచ్చిందా? లెట్ us see the history. డ్రామా అంటే ఆ డ్రామాలో ఎవరు తక్కువేమీ కాదు. రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాలు ఎవరున్నా వ్యవహారం మారతలేదు. ఇప్పుడు కాదు, గజ్జల మల్లారెడ్డి అనే కవి ఏనాడో అన్నాడు, కలికాలపు మేసభరా ఎదురా కర్మకాలి చట్టసభలు కాదు కదా అని. ఆయన శాసనసభ అన్నాడు, మనం దాన్ని చట్టసభను మార్చుకోవాలి. సో అందువల్ల మీకు ఢిల్లీకి చెందిన ఒక పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ ను పార్లమెంట్ చూసి వచ్చాక మీకు ఎలా అనిపించింది అని అడిగితే వాళ్ళు అన్నది ఏంటంటే, వీ విల్ నాట్ బి అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు. మా స్కూల్లో మమ్మల్ని ఇలా ప్రవర్తించనీయరు అని అన్నారు. మీకు లైవ్ టెలివిజన్ కనుక పెడితే పార్లమెంట్ వస్తే పిల్లలు దర్శకుంటారు, అన్నం తినవాడు కూడా తినడు. అందుకే తల్లులు వెంటనే పార్లమెంట్ వస్తుంది, లైవ్ వస్తుంది ఆపండి అనే పరిస్థితి అక్కడ తెచ్చుకున్నాం కదా. సో అందువల్ల దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ట్రస్ట్. బడ్జెట్ ని చర్చ లేకుండా ఆమోదిస్తున్నాం, పెద్ద సీరియస్ చర్చ లేకుండా ఆమోదిస్తున్నాం. చర్చ జరిగితే ఓటింగ్ డిమాండ్ అయితే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు వ్యవసాయ చట్టాల పైన చర్చ డిమాండ్ చేసినందుకు సభ్యులు సస్పెండ్ చేసి ఆమోదింపజేసుకున్నారు. అసలు సెలెక్ట్ కమిటీ స్టాండింగ్ కమిటీకి పంపడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మీరు పార్లమెంట్ సమావేశం అయ్యే రోజులే తగ్గిపోయాయి. మీరు పిఆర్ఎస్ ఇండియా లెజిస్లేటివ్ వింగ్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ పార్లమెంట్ సెషన్ బాగా తగ్గిపోయాయి. అందువల్ల దర్ ఇస్ ఎ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో, ఒక ఆందోళన కలిగించే అంశం. సో దీనికి గంటలు కట్టాలి, బాగు చేయాలన్నది పొలిటికల్ వన్ అప్ మ్యాన్షిప్ కు ఇదొక మార్పుగా మారింది. ఇందులో తప్పేంటి అని అడిగితే మీడియా తప్పు కూడా ఉంది. పార్లమెంట్ లో అల్లరి చేస్తేనే మనం కవర్ చేస్తాం, పార్లమెంట్ లో సీరియస్ గా గంట చర్చ జరిగితే ఆ కవరే కాదు అది. సో ఆ స్థాయికి వచ్చింది. నేను శాసన మండలిలో 2007 లో ఎంటర్ అయిన తర్వాత ధరల పెరుగుదల పైన చర్చ జరిగితే ఒక ½ an hour మాట్లాడాను. సో కంప్లీట్ గా ప్రైస్ రైజ్ కు రీజన్స్ ఏంటి, ఎలా తగ్గించాలి, ప్రాక్టికల్ మెజర్స్ ఏంటి, రకరకాల ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఏం చెప్తున్నాయి అని వివరంగా మాట్లాడాను. ఆ కాసు కృష్ణారెడ్డి ఎప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు గుర్తు, ఆయన నా సీట్ దగ్గరికి వచ్చి, సార్ ఒక టీకి రండి సార్, మీ సలహాలు చాలా ఉపయోగపడతాయి, మాకు చాలా బాగా మాట్లాడారు. అధికార ప్రతిపక్ష సభ్యులందరూ నన్ను పూర్తిగా మెచ్చుకున్నారు. ఇట్లా మాట్లాడాలి సార్, మీరాగా స్టడీ చేసి అని. ఏం జరిగింది, తెల్లారి పేపర్లో ఎక్కడ ఒక వార్త 2 లైన్లు లేవు. అది నాలాంటి మాట్లాడితే, ఎందుకంటే అక్కడ ఉన్న ఎడిటర్లు అంతా నా ఫ్రెండ్సే, సీనియర్లు, జూనియర్లు, క్లాస్మేట్స్, ఎడిటర్స్ అంతా స్నేహితులే. తెలుగు మీడియాలో అది టీవీ ఛానల్ కానీ న్యూస్ పేపర్లు కానీ అందరూ ఫ్రెండ్సే. కానీ పేపర్లో మాత్రం తెలుగే కాదు, ఈవెన్ ఇంగ్లీష్ పేపర్లు అయినా హైదరాబాద్ నుంచి వచ్చేది. సో ఇంత మీడియాతో పరిచయాలున్న నేను మాట్లాడింది 1 నిమిషం, 2 లైన్లు కవర్ కాలే. కానీ అదే నేను ఒక పొట్లకాయ మెడకేసుకొని, ఒక సొరకాయ ఇట్లా పట్టుకొని, అనపకాయ వెళ్ళి ఉంటే నా సామ్యంగా పేజీ వల్ల ఫోటోలతో సహా వచ్చేది. ధరల పెరుగుదలతో నినదించిన నాగేశ్వర్, శాసన మండలిలో ప్రొఫెసర్ కొత్త అవతారం అని చెప్పి పేజీ వల్ల వచ్చేది. మా ఓటర్లు అందరూ ఆనందపడేవారు, అబ్బా మా సారు మేమంతా ఓటేసి పంపిస్తే మా గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడని. కానీ నేను అన్ఫార్చునేట్లీ స్టడీ చేసిపోయి మాట్లాడాను. ఏమీ స్టడీ చేయకుండా పొట్లకాయలు, సొరకాయలు పట్టుకొని, మునక్కాయలు పట్టుకొని కొట్టుకుంటాను. అన్న నేనే మునక్కాయలతో కొట్టుకుంటా, పొట్లకాయ మెడకేసుకొని, సొరకాయ ఇట్లా గదలా పట్టుకొని మునక్కాయతో కొట్టుకుంటా కనుక సభలోకి వెళ్ళుంటే నాకు సస్పెండ్ చేసేవాళ్ళు. కొంతసేపు నా డ్రామా, మోడీ భాషలో చెప్పాలంటే డ్రామా నడిపితేనే కదా ఇప్పుడు మీడియాల కవరేజ్ వచ్చేది. ఎందుకంటే డ్రామా ఎంటర్టైనింగ్ గా ఉంటది కదా, స్పీచ్ ఎంటర్టైనింగ్ గా ఉండదు. అందువల్ల తలా పాపం తిలా పెడికడు అందరు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. ఇందులో ఎవరు తప్పని వెతుక్కుంటాం. సో అందువల్ల ఎవరికి అకౌంటబుల్ కాని పరిస్థితి ఉంది కదా.